మంచి ఉద్యోగం, అందమైన భార్య, బంగారం లాంటి పిల్లలు, హాయిగా సాగిపోతున్న సంసారంలోకి మరొకరు ఎంట్రీ ఇచ్చారు. అందమైన గూడు ఒక్కసారిగా చెల్లాచెదురుగా మారిపోయింది. దీంతో ఆ మహిళ భర్త కోసం నిరసనకు దిగింది. శాంతి భద్రతలను కాపాడుతూ ఆపదలో అండగా నిలుస్తుంది పోలీస్ వ్యవస్థ. అన్యాయం జరిగిన చోట తామున్నామంటూ భరోసాని కల్పించేది పోలీసులు. చట్టాన్ని, ధర్మాన్ని పరిరక్షిస్తూ న్యాయం కోసం బాధితుల తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. 24/7 విశ్రమించని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది ఖాకీలే. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతుంటారు. ఎవరికైనా సమస్యలు వస్తే తామున్నామంటూ ముందు వరుసలో నిలిచినేది కూడా పోలీసులే. రక్షక భటులు అంటే విపరీతమైన గౌరవం ఉంది. కానీ కొంతమంది వల్ల పోలీస్ వ్యవస్థపై, ఖాకీలపై నెగటివిటీ మూటగట్టుకుంది. నలుగురికి మంచి చెప్పాల్సిన పోలీసే వక్ర మార్గంలో నిలుస్తూ వార్తల్లో నిలిచాడు. తనను మోసం చేసి మరో మహిళతో జీవిస్తున్నాడని ఓ పోలీస్ భార్య నిరసనకు దిగింది. తన భర్త తనకు కావాలని పిల్లలతో సహా భార్య మెట్టినింటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన సోమవారం కర్ణాటకలోని బళ్ళారి నగరంలోని రామ్నగర ఎస్ఓజీ కాలనీలో చోటు చేసుకుంది. నగరంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు బోని బన్నప్ప. అతడికి సౌమ్య అనే యువతితో 2013లో పెళ్లి జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. తొలుత వీరి కాపురం హాయిగా సాగిపోయింది. అతడి జీవితంలో మరో మహిళ వచ్చింది. గత కొన్నేళ్లుగా దావనగిరికి చెందిన వేరే మహిళతో సహజీవనం స్టార్ట్ చేశాడు ఆ పోలీస్. అయితే ఈ విషయం భార్యకు తెలిసి అతన్ని నిలదీసింది. అయినప్పటికీ అతడిలో మార్పు రాకపోగా భార్య ముందే ఆమెతో ఫోన్లో మాట్లాడడం, పరాయి స్త్రీతోనే ఉంటానని చెప్పడంతో కంగుతింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పట్టించుకోలేదు పోలీసులు. పూర్తిగా భార్య సౌమ్యను విస్మరించి మరో మహిళతోనే ఉంటున్నాడు. పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో తనకు అన్యాయం చేసి మరో మహిళతో తిరుగుతున్న భర్త కోసం రోడ్డెక్కింది. తనకు తన భర్త కావాలంటూ అత్తారింటి ముందు నిరసన చేపట్టింది. బిడ్డలను కూడా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది. అతన్ని ఆమె చెర నుంచి విడిపించాలని వేడుకుంది. తనకు న్యాయం చేయాలని బోరున విలిపించింది. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకుంది సౌమ్య.